ప్రాధాన్యత ఏంటి? కనీసంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ విధమైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళ ఆధిపత్య పోరాటం వల్ల అయినా సరే ఆ ఒక దామోదర సంజీవయ్యని కనీసంగా 2.5 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ లో, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. మరి ఇప్పుడు బీసీలు వెన్నుముక అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? ఏంటి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓట్లు మాత్రమే వేయించుకుంటారా? ఈ విధమైనటువంటి బీసీల విషయంలో మీరు ఇచ్చేటువంటి దయాదాక్షిణ్యాలతో పని లేదు. ఈ నిజాయితీగా పార్లమెంట్ లో మీరు అక్కడే తెలుసుకోండి, 9th షెడ్యూల్లో చేర్చండి. ఎవరి జనాభా ప్రాతిపదిక వాళ్ళకి ఆ విధమైనటువంటి హక్కుగా రిజర్వేషన్లు వచ్చేదానికి చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 34% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు అని బీసీలు అడుగుతున్నారు. ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. మీరు పార్లమెంట్, మీకు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, అక్కడ కూడా ఎన్డీఏ ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ ఉంది కదా, ఇది పార్లమెంట్ లో చేయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో 10% రిజర్వేషన్లకి అందరూ కలిసి మీరు ఆమోదం చేసుకున్నారు కదా పార్లమెంట్ లో, మరి దీనికి చేయటానికి ఏంటి ప్రాబ్లం అని నేను తెలుగుదేశం పార్టీకి ఈ రోజున జనసేన బీజేపీని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ కి సంబంధించి అంతే తప్ప రెండు వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు. రెండు కూడా దాని మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద సర్టిఫికేట్లు ఇస్తున్నారు కదా, 4 తీసుకోవడానికి కూడా పనికిరావు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అదొక అంశం. రెండోది, మీరు చెప్పిన లెక్క ప్రకారం 52, 17, 9, 78% ఆంధ్రప్రదేశ్లో. బట్ నాకున్న ఇన్పుట్స్ ప్రకారం 65, 69, 90% ఏది బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా, మైనారిటీ జనాభా ఉన్నారు. వీళ్ళసే కాకుండా 10% ఉన్న ఇతర కులాలు నడుస్తుంటే దీన్ని మీరు అన్నట్టు రైజ్ చేయాల్సింది. బీసీలకు రిజర్వేషన్లు భిక్ష కాదు, హక్కు అనేది ఎందుకని అడ్వకేట్ చేయలేకపోతున్నాయి ఈ పార్టీలు? ఎందుకంటే అయితే ఈసారి ఈ తాపు నువ్వు వచ్చేసారి నేను అనే పద్ధతిలో రొటేషన్ చేసి వీళ్ళు అనౌన్స్ చేయటం, మా నిజాయితీ, మా శుద్ధి, బీసీ సమాజం మాకు వెన్నెముక, మాకు బ్యాక్ బోను, ఇవన్నీ చెప్తారు. ఇద్దరు పరస్పరం కేసులు వేసుకుంటారు. మధ్యలో ఎవరిని ఫూల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పక్షాలు మోసం చేస్తున్నాయి, వంచిస్తున్నాయి, ద్రోహం చేస్తున్నాయండి బీసీలకి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయం బీసీలకు కూడా అర్థమైంది. ఇప్పుడు అలాగని వీళ్ళు చెప్పే మభ్య పెట్టేటువంటి మాటలు వింటారని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. బీసీలు చేయగలిగినటువంటి పని ఏంటి అని అంటే, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే ఓడిస్తారు వచ్చే ఎన్నికల్లో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019లో నెత్తిని పెట్టుకున్నారు, 2024 వచ్చేసరికల్లా బీసీలు ఓడించారు కదా. బీసీలు తిరుగుబాటు చేయబట్టే ఈ రోజున 11 సీట్లకు పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున తెలుగుదేశానికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకు అనంటే, మీరు 34% మేము ఇంప్లిమెంట్ చేస్తాం అని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా భిన్నంగా మేము వ్యవహరిస్తాం స్థానిక సంస్థల్లో అని హామీ ఇస్తే కదా. చంద్రబాబు నాయుడు నేరుగా వాళ్ళకి ఎన్నికల తర్వాత కూడా బీసీలకు వాళ్ళకి హామీ ఇచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% మేము రిజర్వేషన్లు అమలు చేస్తాను. ఏంటి మీ నిజాయితీ ఏంటి? మీ నిజాయితీ కోసం ఏం ప్రయత్నం చేస్తున్నారు? నరేంద్ర మోడీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 ఎంపీల యొక్క దయాదక్షిణ్యాల మీద 3వ ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు బీసీలకు ఇచ్చినటువంటి సంబంధించినటువంటి రిజర్వేషన్లు సాధించేటువంటి విషయంలో చేయకుండా మభ్య పెట్టేటువంటి మాటల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద తుపాకీ పెట్టి బీసీలను కాల్చేటువంటి ప్రయత్నము తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు, అదే చెప్తున్నాడు, వంచిచ్చాడు. నేను 34% ఇద్దాం అనుకుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నది అనేటువంటి విధంగా వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ మీద నెపం వేస్తారు. ఎవరికి తెలియదు మీ యొక్క దొంగ నాటకాలు. తెలుగుదేశం విజయకిరణ్ గారు ఇద్దరికి సమానంగా కడుపు నిండా పెట్టారు కృష్ణాంజనేయులు గారు. సార్ కడుపు నిండా, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి ఆలోచన ఏంటంటే, బహుజన సమాజానికి సంబంధించిన అధిక జనాభాగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి సీటు అధిరోహించాలి, ఒకళ్ళ దయాదాక్షిణ్యాల పైన కాదు అనేటువంటిది ఆయన భావజాలం. దాని ప్రకారంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో